హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అది ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇంకొక 2 డేస్లో మనందరికీ కూడా దివాళీ వచ్చేస్తుంది. సో అందరూ దివాళీ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకోబోతున్నాము. సో ఆఫ్టర్ దివాళీ మనకి తెల్లవారిని కంచే కార్తీక మాసం స్టార్ట్ అవుతుందండి. కార్తీక మాసం అనగానే అందరూ శివుడికి మంచిగా పూజలు చేసుకుంటాం. శివయ్యకి ఎంతో ఇష్టమైన రోజు సోమవారం అండి. సో సోమవారం రోజు చాలామంది ఉపవాసాలు ఉండి ఆయన కోసం మంచి మంచి పలహారాలు చేసి పెడతారండి. అలాగే శివుణ్ణి ఆరాధిస్తారు, శివుడి గుడికి వెళ్తారు, ఉపవాసాలు ఉంటారు, తెల్లవారుజాములే పూజలు కూడా చేస్తారు. అలాంటి టైంలో ఒక మంచి స్పెషల్ కూర చేస్తారండి. కార్తీక మాసంలో స్పెషల్గా సోమవారం రోజున చేసుకుంటారండి. చాలామంది చేసుకుంటారు, మన పెద్దలు చాలామంది చేసుకుంటారు. సో అలాంటి ఒక మంచి వంటకం మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. సో అదొక కర్రీ అండి. ఆ కర్రీ వచ్చేసరికి కందా బచ్చలి అండి. కందా బచ్చలి కూర అనేది కార్తీక మాసంలో, అది కూడా సోమవారం రోజున చాలా స్పెషల్గా వండుతారండి. అలాగే కార్తీక పౌర్ణమి కూడా చాలామంది వండుకుంటారు. ఈ కూర యొక్క విశిష్టత ఏంటి అంటే, చాలా గుడుల్లో అంటే పంచనామ క్షేత్రాలు, అంతర్వేది, గునిపూడి, ఇలా చాలా గుడుల్లో కూడా ఈ కూరని స్పెషల్గా వండి వాళ్ళు పెట్టే అన్నదానాల్లో కూడా కూరని ఖచ్చితంగా పెడతారండి. చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటి, ఏమేమి యూజ్ చేయాలి, ఎట్లా తయారు చేయాలి అనేది చూసేద్దామా? మీకు కూర ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపించే ముందుగా ఒకసారి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే, మొదటిసారిగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. కందా బచ్చలి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? కందా, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పోపు దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే బచ్చలి కూర. కందని మనం ముందుగా ఉడకపెట్టుకొని దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. కంద అనేది ఈ కూరలో చాలా విశిష్టత అండి. ఎందుకంటే మనం కార్తీక మాసంలో స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నాము. ముందుగా పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో సరిపడా నూనె వేసుకోవాలి. అంటే మీరు ఎంత నూనె వేసుకుంటారో నార్మల్గా మీ కర్రీస్లో 2 స్పూన్స్ 3 స్పూన్స్ అలాగా నాకు సరిపడా నూనె నేను వేసుకున్నాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. మినప్పప్పు, పోపు దినుసులు అనేవి చాలా ఎక్కువగా పడతాయండి. నార్మల్గా మనం వేసుకునే కూరల్లో కంటే కూడా ఇందులో ఎక్కువ పోపు దినుసులు పడతాయి. సో ఎక్కువగా వేసుకోవాలి మనం. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ కూడా వేసుకొని మనం మంచిగా చిటపటలాడేలాగా దోరగా వేయించుకోవాలి. నార్మల్ కర్రీస్లో కంటే కూడా దీంట్లో చాలా ఎక్కువ పోపు దినుసులు పడతాయండి. మనకి కరకరలాడుతూ తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది కూర. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి అనేది మనకి కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి. నేనైతే ఒక 6-7 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మాకు కారానికి తగ్గట్టుగా మేము ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకున్నానండి. కారం ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇది మంచి రుచికరంగా ఉంటుందండి. ఎందుకంటే ఇందులో చింతపండు అనేది కూడా యాడ్ చేస్తాము. నేను అది చెప్పడం మర్చిపోయాను. సో చింతపండు పులుసు యాడ్ చేస్తాం లాస్ట్లో. అది పుల్లగా తగులుతుంది కాబట్టి దీంట్లో కారం యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ని ఇస్తుందండి. సో లాస్ట్లో ఒక నిమ్మబద్దంత చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వచ్చేసరికి ఒక 3-4 ఉల్లిపాయలు పడతాయండి. ఉల్లిపాయలను కూడా మనం మంచిగా దూర వేపుకోవాలండి. ఇవి మంచిగా వేగే వరకు కూడా మనం అలా తిప్పుకుంటూ వేపుకుంటూ ఉంటే ఉల్లిపాయలు దూరగా వేగుతాయండి. తర్వాత మనం తగినంత ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత తగినంత పసుపు, బాగా కలుపుకోవాలండి.
ఉప్పు పసుపు కూడా ఉల్లిపాయలకి పచ్చిమిరపకాయలకి ఆ తాలింపులకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకుంటూ వేపుకోవాలండి. చింతపండు అనేది లాస్ట్లో నేను చూపిస్తానండి మీకు. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మనం నానబెట్టుకొని దాని గుజ్జు తీసుకొని ఆ పులుసుని పోయాలండి లాస్ట్లో. కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు బచ్చలి కూర అనేది వేసుకోవాలండి. మేమేంటంటే ఇంట్లో పండించుకున్న, ఇంట్లో వేసుకున్న చెట్ల నుంచి తీసిన బచ్చలి కూర చాలా ఫ్రెష్గా ఉందండి. సో ఆకుకూర అనేది మనకి హెల్త్కి చాలా మంచిది. అందరూ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. అందులో ఈ కందులో కలిపి వండటం చాలా స్పెషల్ అండి. సో బచ్చలి కూరని కూడా వేసుకున్నానండి. ఇది మా ఇంట్లో మేము ఓన్గా పండించుకున్నది. సో ఈ ఆకుకూర ఏదైతే ఉందో మొత్తం కూడా మంచిగా మగ్గిపోవాలండి. ఆ నూనెలో, ఆ ఉల్లిపాయల్లో మంచిగా పోపు దినుసుల్లో మగ్గితే చాలా టేస్ట్ వస్తుందండి కూర అయితే. మీరందరూ అసలు ట్రై చేసి చూడండి. కార్తీక మాసంలో ఇది చాలా స్పెషల్ కర్రీ అండి. ఇది చాలామంది మన పెద్దలు వండుకుంటారు. గుడుల్లో అయితే, పుణ్యక్షేత్రాల్లో అయితే ఖచ్చితంగా ఈ కూరని లేకుండా మాత్రం కార్తీక మాసం జరగదండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ కూరని మాత్రం వండుతారండి. సో ఇది బాగా మగ్గిపోతుందండి, చూస్తున్నారు కదా. ఆయిల్ అనేది అలా పైకి వస్తూ ఉంటుంది. మనకి ఏ కూర అయినా సరే మగ్గినప్పుడు ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. సో ఇది బాగా మగ్గుతుంది. మీకు చింతపండు గురించి చెప్పాను కదా. ఇప్పుడు చింతపండు నేను మర్చిపోయాను కాబట్టి ఇటు నానబెట్టుకుంటున్నానండి. సో ఇది బాగా మగ్గి మనకు ఆయిల్ తేలుతున్నప్పుడు కారం వేసుకోవాలండి. కారం కూడా మీకు సరిపడా వేసుకోవాలి. నాకు సరిపడా కారాన్ని నేను వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ కారం అంతా కూడా ఆ బచ్చలి కూరకి, ఆ ఉల్లిపాయలకి అంతటికి బాగా పడుతుందండి. ఇదంతా కూడా మగ్గి బాగా దగ్గరికి అయ్యి ఆయిల్ ఎప్పుడైతే మంచిగా పైకి తేలుతుందో అప్పుడు మంచి వాసన కూడా వస్తుంది మనకి. పూర్తిగా ఈ బచ్చలి కూర అనేది మగ్గిపోవటం, అది మనకి కూర రెడీ అవుతుంది అనేది మనకి ఏ కూరకైనా అర్థమవుతుంది. సేమ్ దీనికి కూడా అదేనండి, అదే ప్రాసెస్. సో ఇదైతే బాగా మగ్గిపోవాలండి. చూసారు కదా ఎలా మగ్గుతుందో. మగ్గిపోయిన తర్వాత మనం ఏదైతే కందని తీసుకొని ఉడకపెట్టుకున్నామో ముందు, దాన్ని స్మాష్ చేసుకున్నామో ఆ కందని మనం ఈ బచ్చలి కూర మిశ్రమంలో కలపాలండి. మొత్తం వేసేసుకుంటున్నాను. చూసారు కదా మంచిగా పేస్ట్ లాగా అయిపోయింది కందంతా కూడా. నార్మల్గా మనం కంద అనేది ఎక్కువగా పులుసు పెట్టుకుంటూ ఉంటాము. కంద పులుసు అనేది చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ కందని మనం ఉడకపెట్టుకొని మనం మెత్తగా గుజ్జులాగా చేసుకున్నామండి. దీన్ని ఈ కూర అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు అంటే ఈ కందని, బచ్చల కూరని మొత్తాన్ని కలిపి మంచిగా దగ్గరికి కలుపుకోవాలండి. సో బాగా కలపాలండి. కలిపి మొత్తం కూడా మిక్స్ అయిపోవాలి. సో ఇప్పుడు చింతపండు చూడండి, నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను. దాన్ని నీళ్ళలో నానబెట్టుకొని మనం ఆ చింతపండు రసం గుజ్జుని మాత్రం మనం ఇందులో పోసుకోవాలండి. సో చింతపండు గుజ్జు రసం తీసాను. సో ఆ పులుసుని పోస్తున్నాను చూడండి. ఈ చింతపండు వల్ల కూర ఏదైతే కారం కారంగా ఉందో కంద కొంచెం తీపి ఉంటుంది. సో ఇవన్నీ కూడా పులుపు తీపి అన్నీ మిక్స్ అయ్యి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరైతే ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి నాకు ఖచ్చితంగా. సో చూడండి ఈ పులుసు అంతా పోసుకొని అదంతా కూడా వాటర్ లాగా దగ్గరికి ఇంకిపోవాలండి. మనకి ఇంకిపోయిన తర్వాత వన్స్ మనకి కూర అనేది దగ్గరగా అయిపోయి పేస్ట్ లాగా మంచిగా రెడీ అవుతుంది. సో బాగా కలుపుకోవాలండి.
సో కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో చాప్ చేసుకున్న కొత్తిమీర కొంచెం మనం గార్నిష్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కార్తీక మాసం స్పెషల్ కర్రీ కంద బచ్చలి కూర ఎలా చేయాలి అన్నది చూపించాను కదా. సో మీరందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కార్తీక మాసం స్పెషల్. సో ఫ్రెండ్స్, మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, బాయ్ బాయ్.